విశాఖ సాగర తీరం శివనామ స్మరణతో మార్మ్రోగుతోంది. సుబ్బరామరెడ్డి కళాపీఠం ఆధ్వర్యంలో కోటిలింగాల మహాకుంభాభిషేకం 41వ ఏడాది జరుగుతోంది. 40 ఏళ్ల నుండి జరుగుతోన్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖపట్నంలో దాదాపుగా 40 ఏళ్ల నుంచి కూడా నిర్విరామంగా విశాఖ సాగర తీరంలో శ్రీ సుబ్బరామరెడ్డి ఆధ్వర్యంలో మహాకుంభాభిషేకం నిర్వహిస్తూ ఉన్నారు. 41వ ఏడాదికి ఈసారి రావడం జరిగింది. మహాశివరాత్రి పర్వదినం రోజు ఖచ్చితంగా ఇక్కడ కోటి లింగాల మహాకుంభాభిషేకాన్ని నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఉత్తరాంధ్ర నుంచి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఇక్కడికి చేరుకొని 40 ఏళ్ల నుంచి కూడా ఈ మహాకుంభాభిషేకంలో పాల్గొంటూ ఉన్నారు. విశేషమైన పూజా అభిషేకాలు అనేవి ఇక్కడ శివుడికి జరుగుతూ ఉంటాయి. ప్రతి ఏటా కూడా దాదాపుగా దేశంలో ఉన్న అన్ని పుణ్య నదుల నుంచి కూడా నీటిని తీసుకొచ్చి ఇక్కడ మహాకుంభాభిషేకాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అయితే నాతో ప్రస్తుతం సుబ్బరామరెడ్డి గారు ఉన్నారు. ఈ 40 ఏళ్ల నుంచి ఇంతటి విశిష్టమైన కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో ఒకసారి మాట్లాడదాం. 40 ఏళ్ల నుంచి నిర్విరామంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. మహాకుంభాభిషేకం శివరాత్రి అంటేనే మీరు గుర్తొస్తారు ఇక్కడ విశాఖ ప్రజలందరికీ. ఎలా నా అదృష్టం కోటి శివలింగాలను ప్రతిష్ఠ చేసి విశాఖ ప్రజలకి మొత్తం పళ్ళ రసాలు నీరు అన్ని ఏర్పాటు చేసి వాళ్ళతో స్వయంగా అభిషేకం చేయించడం ఇది ఎక్కడ నవ్వుతుంది నా భవిష్యత్తు. మామూలుగా వీళ్ళు ఎవరైనా అభిషేకం చేయాలంటే కోవిలికి వెళితే బయట ఉంటాడు, పూజారి లోపల చేస్తాడు, వీళ్ళు పోవడానికి లేదు. స్వయంగా అభిషేకం చేసే అవకాశం నేను ఇచ్చాను ప్రజలకి. ఇది ప్రతి సంవత్సరం చేస్తున్నాను, భవిష్యత్తులో కూడా జరుగుతుంది. దేశంలో ఉన్న అన్ని పుణ్య నదుల నుంచి కూడా నీటిని తీసుకొచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాలు అభిషేకాలు చేస్తారు. విశాఖపట్నం ప్రజలు అది మహాప్రసాదంగా కూడా భావిస్తారు. ఎందుకనంటే ఈ నీటిని జల్లుకుంటే మరి అందరికీ కూడా ఆరోగ్యం, ఆస్తి, ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని. శివరాత్రి రోజు ఇక్కడికి వచ్చి పూజలు చేయడం మీకు ఎలా? మరి విశాఖపట్నం ప్రజలు చేసుకునేటువంటి ఒక అదృష్టంగా భావించాలి. గడిచిన 40 ఏళ్ల నుంచి సుబ్బరామరెడ్డి గారు కోటి లింగాలకి స్వయంగా భక్తులే అభిషేకం చేసుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి ఘనత ఆయనదే. మరి శివుడు అభిషేక ప్రియుడు. మరి అతనికి ఎంత అభిషేకం చేస్తే అంత వాళ్ళ కోరికలు తీరుస్తాడు, అంత దయాదాక్షిణ్యాలు వాళ్ళ మీద చూపించి ప్రేమ కరుణ చూపిస్తారు. అటువంటి ఈశ్వరుని ఇక్కడ స్వయంగా ఒక విశాఖ జిల్లా వాసులే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కూడా వచ్చి భక్తులు ఇక్కడ అభిషేకం చేసుకునేటువంటి ఒక ఆనవాయితీ. మరి ఇది ఒక మహా కార్యక్రమం. ఈరోజు సునామీ లాంటి ప్రకృతిక విలయాల వల్ల కూడా ఈరోజు ప్రజలు బాగున్నారు అంటే కారణం ఇటువంటి భక్తి భావనలు ఉండడం వల్లే. మరి సుబ్బరామరెడ్డి గారికి విశాఖ జిల్లా వాసులు రుణపడి ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది ఇక్కడ భక్తులు చేస్తున్న శివనామ స్మరణతో పాటు మొత్తం ఇక్కడ అభిషేక ప్రియుడు శివుడు అంటారు. అందుకని ప్రతి ఏటా కూడా ఎంతో విశేషంగా ఇక్కడ చేస్తున్న ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా మరి సాగర ఘోషని మించి ఆధ్యాత్మిక వాతావరణంలో శివనామ స్మరణ విశాఖ సాగర తీరంలో వినిపిస్తుంది. ఇక్కడ శివుడి నామం రూపం అంతా కూడా భక్తులు దర్శించుకొని తరిస్తూ ఉన్నారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ విశాఖపట్నంలో జరుగుతున్న మహాకుంభాభిషేకం భక్తులందరూ కూడా పాల్గొని శివనామ స్మరణతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HMTV, విశాఖపట్నం.